హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్, పిహెచ్ కేటగిరీ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ పొందేటువంటి కేటగిరీలకు సంబంధించి పిహెచ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కానీ ఎవరైనా కావచ్చు, వీరందరూ కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ సంఘాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి మరి మనకి ముఖ్యంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, డిఎస్సి అభ్యర్థులు ఈ సీఎం గారికి తెలియజేస్తున్నటువంటి ఒక విన్నపం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరే మాకు ధైర్యం అని చెప్పేసి డిఎస్సిలో జీవో నెంబర్ 77ను అమరావతి అధికారులు దొంగదారిలో నింపటం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లో సుమారుగా 2000 మంది నిజమైన అర్హత గల అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు అని రాశారు. ఇంకేం చెప్పారు, ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులు రాజ్యాంగానికే విరుద్ధంగా వెళుతూ ఉన్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను అమరావతి అధికారులు అతి తెలివితేటలు ప్రదర్శించి తప్పుదోవ పట్టించి దొంగదారిలో నింపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అడ్మినిస్ట్రేటర్, మీ సుపుత్రుడు నారా లోకేష్ గారికి తెలియజేయండి. అలాగే అమరావతి అధికారులను మరోసారి జీవో 77 క్షుణ్ణంగా చదవమని చెప్పండి. మీరే మాకు న్యాయం చేయాలి, లేదంటే ఇక కోర్టే మాకు శరణ్యం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంఘం అనేది ఏర్పడింది. వీళ్ళంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విన్నప లెటర్ అనేది రాయడం జరిగింది. ఈ విన్నపం ఆయనకే తెలియజేస్తామన్నారు. మరొకసారి ఇక్కడ మీరు గమనించవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీరే మాకు ధైర్యం. డిఎస్సిలో జీవో 77ను అమరావతి అధికారులు దొంగదారిలో నింపటం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లో సుమారు 2000 మంది నిజమైన అర్హత గల అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళుతూ ఉన్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను అమరావతి అధికారులు అతి తెలివితేటలు ప్రదర్శించి తప్పుదోవ పట్టించి దొంగదారిలో నింపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అడ్మినిస్ట్రేటర్, మీ సుపుత్రుడు నారా లోకేష్ గారికి తెలియజేయండి. అలాగే అమరావతి అధికారులను మరోసారి జీవో 77ను క్షుణ్ణంగా చదవమని చెప్పండి. మీరే మాకు న్యాయం చేయాలి, లేదంటే ఇక కోర్టే మాకు శరణ్యం. ఇట్లు రాష్ట్ర వ్యాప్త బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, డిఎస్సి అభ్యర్థులు ఫార్వర్డ్ టు సీఎం గారు అని చెప్పేసి రాశారు. బీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులంతా కూడా ఈ విన్నపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.